నెల్లూరు రూరల్ 23వ డివిజన్ కళ్యాణ్ నగర్ జీవీఆర్ కాలేజ్ నందు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ రోడ్డు అభివృద్ధికి 17,50,000 నిధులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాస్ రెడ్డి, 23వ డివిజన్ ఇన్ఛార్జ్ మేకల మధు యాదవ్, పాముల సుధాకర్ రెడ్డి, పాతపాటి ప్రభాకర్ రెడ్డి తదితరులు 23వ డివిజన్ సభ్యులు పాల్గొన్నారు. ఓకే సార్. రాజేష్ రాజా లేడీస్ రమ్మని చెప్పు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్లో కళ్యాణ్ నగర్ దగ్గర 17,50,000 సీసీ రోడ్ని పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. 23వ డివిజన్కి సంబంధించి ఈ డివిజన్లో ఇప్పటికే దాదాపు 2 కోట్ల రూపాయలతో వివిధ రకాల స్కీముల కింద పనులు మొదలుపెట్టున్నాం. కొన్ని అయిపోయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా పండగల తర్వాత బ్యాలెన్స్ వర్క్లు కూడా స్టార్ట్ చేసి నెల 15 రోజుల లోపల, మ్యాక్సిమం 2 months లోపల అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జాతరలాగా జరుగుతున్న సంగతి మీకు అందరూ తెలిసిందే. అయితే శంకుస్థాపనలు చేసి ఏదో 2 ఫ్లెక్స్లు కట్టి 4 టెంకాయలు కొట్టి శంకుస్థాపనలకి పరిమితం కాకుండా మనం ఎక్కడైనా శంకుస్థాపన చేసినా, పనులు ప్రారంభించినా, టెంకాయలు కొట్టినా అవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతోనే గత 7 నెలల నుంచి కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నాం. ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మిగతా పార్టీ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా అక్కడ స్థానిక పెద్దలు వీరందరితో కూడా మాట్లాడి సమన్వయం చేసుకుని ఎక్కడెక్కడ ఏం వర్కులు చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళ దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకుని ఈ వర్కులన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టాము. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు మండలం కానీ, ఇటు 26 డివిజన్లో కూడా గత 7 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. అన్ని అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే మొదలైనవి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమం కానీ, ఇటు అభివృద్ధి పనులు రెండూ కూడా 2 కళ్ళలాగా ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మొన్నటి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా 3వసారి శాసనసభ్యులుగా శ్రీధర్రెడ్డి గారికి
అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం. ఆ ప్రజల గురించి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల గురించి వారితో వారి కష్టం ఎంతైనా మేము తీసుకునే రుణం తెచ్చుకోవాలి కాదు. అందులో భాగంగానే ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లోపే గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటికే 4-5 రీజన్లో కూడా తిరిగాం. రాబో రోజుల్లో కూడా 6 నెలల్లో పూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప కూడా తిరిగి వారికి సంబంధించి స్థానికంగా ఉన్న ఏ సమస్యలైనా, అది శానిటేషన్ అయినా, స్ట్రీట్ లైట్ అయినా, కరెంటు పోల్స్ అడ్డం ఉన్నా, ట్రైన్ ఉన్నా, రోడ్డు ఉన్నా, ఏమేమి ఉన్నా అవన్నీ కూడా నోట్ చేసుకొని వాటిని అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ కింద తీసుకొని బేస్ మేనర్ వైజ్ కూడా పూర్తి చేయడంగానే అందరం కలిసి పనిచేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా స్థానిక పార్టీ నాయకులు, అన్ని పార్టీ 3 పార్టీల నాయకులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానిక పెద్దలందరినీ కూడా కలుపుకొని వారి సమన్వయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేయాలన్న సంకల్పంతోనే అందరం కూడా కష్టపడుతున్నాం. తప్పకుండా రాబో రోజుల్లో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు, అదేవిధంగా సంక్షేమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం, ఎక్కడ స్థానికంగా చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్తో పాటు అక్కడ ఉన్న స్థానిక నాయకులను కూడా సమన్వయం చేసుకొని చేయడం లక్ష్యంగా పోతామని కూడా ఈ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు తెలియజేస్తారు.